హే గాయస్, నమస్తే అందరికీ. బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా అండి? ఫుడ్ క్రైసిస్ నడుస్తుంది. బిగ్ బాస్ ఈ వీక్ మొత్తం ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం తీసేసుకున్నాడు. స్టోర్ రూమ్లో పెట్టేయమని ఆర్డర్ ఇస్తాడు. హౌస్ మేట్స్ అందరూ పెట్టేస్తారండి. తర్వాత కొన్ని ఛాలెంజెస్ రూపంలో మీకు మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ ఇస్తా అని చెప్తాడు. యాక్టివిటీ రూమ్లో ఒక సూపర్ మార్కెట్ని అరేంజ్ చేసి అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం బిగ్ బాస్ చెప్పిన ఐటమ్ ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి లివింగ్ రూమ్లో ఏ కంటెస్టెంట్ అయితే ఫస్ట్ పెడతారో ఆ క్లాన్కి ఆ వీక్కి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ లభిస్తాయండి. ఓకే, హౌస్ మేట్స్ అందరూ అలర్ట్గా ఉండేసి ఏం చేస్తారని అంటే ఏ ఫుడ్ ఐటమ్ మనం ఏదైతే అనుకున్నామో అది తీసుకొచ్చి ఫస్ట్ పెడితే మనకు లభిస్తుంది కదా అని చెప్పేసి నిఖిల్ క్లాన్లో నుంచి నిఖిల్ మరియు నైనికా క్లాన్ నుంచి సోనియా రెడీ అవుతారు. బట్ మణికంఠ ఏం చేస్తాడంటే నేను నామినేషన్లో ఉన్నాను, నేను ఖచ్చితంగా ఈ గేమ్ ఆడాలి, నాకే పక్కా నేను ఆడతాను అని చెప్పేసి ఇక నిఖిల్ సాక్రిఫైస్ చేసేసి మణికంఠకి ఇచ్చేస్తాడండి. అప్పుడు ఇక సోనియా అండ్ మణికంఠ ఆడతారు. అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ ఓకే, ఇద్దరిద్దరు అంటే ఈచ్ 2 పాయింట్స్ అలా వస్తాయి. తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్లో బిగ్ బాస్ 250 గ్రాముల మరమరాలను తీసుకొచ్చి ప్యాక్ చేసి అక్కడ సోఫాలో లివింగ్ రూమ్లో పెట్టమంటారు. ఇక అప్పుడు లివింగ్ రూమ్ అంటే యాక్టివిటీ రూమ్కి ఫాస్ట్గా వెళ్ళేసి ఇద్దరు అంటే మెజర్మెంట్ ఏమి ఉండదు కదా, డైరెక్ట్ ప్యాకెట్స్ ఫిల్ చేస్తారు. లివింగ్ రూమ్కి ఫస్ట్ వస్తారు. మణికంఠ వచ్చి వెయిట్ మెషిన్ పైన పెట్టేస్తాడు. అది కంప్లీట్గా 290 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ సోనియా వస్తుంది, అబౌవ్ 300 అంటే 320 గ్రామ్స్ అలా ఉంటుందండి. ఇక యష్మి అనేది అప్పుడు సంచాలకగా ఉంటుంది కాబట్టి తను ఏం చేస్తుంది, సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అంటారు కాబట్టి యష్మి ఏం చేస్తుందంటే మణికంఠని సపోర్ట్ చేయదండి అస్సలకే. ఎందుకంటే 290 గ్రామ్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు, నాది నియరెస్ట్ వాల్యూ ఉంది కదా అని చెప్పేసి నేను ఎవరికి పాయింట్ ఇవ్వను, అది అసలు ఎవరికి పాయింట్ 0 పాయింట్ అని అంటుందండి. అదేంటి, నేను 290 గ్రామ్స్ తీసుకొచ్చినా కదా, కొంచెము అంటే సోనియా కంటే బెటర్గా ఉంది నా వాల్యూ, నాది కన్సిడర్ చేయొచ్చు కదా, అది కన్సిడరబులే, అది అసలు హ్యూమన్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎలా చేస్తాడు, ఐఎమ్ నాట్ ఏ రోబో అని ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. యష్మి కూడా చాలా వాదిస్తుంది, సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్ అది ఇదే అని అంటుందండి. ఇంతలోనే మణికంఠ అయితే అసలు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బట్ ఎట్ లాస్ట్ పాయింట్ అనేది సోనియా వాళ్ళకి వస్తుంది. ఇదైతే అన్ఫేర్ డెసిషన్ అండి, నాకైతే అస్సలు నచ్చలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.